మెదక్లో రెండో రోజు వర్షాలు తగ్గినా వరద ప్రభావం చూపింది. వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. బుధవారం కురిసిన కుండపోత వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. మంజీరా నది పాయలు ఉధృతంగా ఉరకలెత్తుతుండటంతో అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. యల్లాపూర్ బ్రిడ్జిపై వరద పొంగుతుండటంతో మెదక్ బొడ్మట్పల్లి రహదారికి రాకపోకలు బంద్ అయ్యాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హవేలీ ఘన్పూర్ మండలం షామ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగడం తో మెదక్ అక్కన్నపేట మధ్య రాకపోకలు రద్దు చేశారు. భారీ వర్షాల కారణంగా నార్సింగ్ వద్ద కోతకు గురైన 44వ జాతీయ రహదారిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, అలుగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిరుదొడ్డి, దుబ్బాక, తోగుట మండలాల్లో కూడవిల్లి వాగు ఉగ్రరూపం చూపిస్తోంది. చెక్ డ్యాం పైనుంచి 6 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో పంటలు నీట మునిగాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి అల్వాల, చేప్యాల, సిద్దిపేట అల్వాల, వెంకట్రావుపేట అల్వాలకు చెందిన రోడ్లపై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గజ్వేల్ మండలం కోనాపూర్ చెరువుకు గండిపడడంతో నీరంతా పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. ప్రజ్ఞాపూర్లోని ఊర చెరువు పొంగి వెళ్లడంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపైకి వరద ప్రవహిస్తుంది. రహదారి చెరువును తలపిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పలు కాలనీలకు వర్షపు నీరు చేరడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని చందాపూర్, రాంపూర్, వాగుగడ్డ ప్రాంతంలో కూడవెల్లి వాగు ఉప్పొంగి రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ అనురాధ సంబంధిత గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు, ప్రయాణికులు, వ్యవసాయదారులు అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం హదునూరులో బండరాయి నుంచి నీరు ఉబికి వస్తోంది. ఎర్రరాయి నేల నుంచి నీరు నల్లా మాదిరిగా ఉబికి రావడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. గత పక్షం రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో రాతిపొరల్లోంచి నీరు బయటకు రావడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వర్షాలతో భూగర్భ జలాల మట్టం భారీగా పెరగడమే నీరు ఉబికి రావడానికి కారణమని చర్చించుకుంటున్నారు.